హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కు శ్రావణి. ఈరోజు మనం అరబిక్ స్టైల్లో చికెన్ మండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చికెన్ మండి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో, మనం చేయలేమేమో అనుకోవద్దు. ఈ చికెన్ మండికి వాడే మసాలాని కూడా నేను ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ మండికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి స్పైసీగా టొమాటో చట్నీ చేసుకుంటే మన చికెన్ మండి టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. చూడండి, చికెన్ పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీ అండ్ సాఫ్ట్గా, అలాగే రైస్ కూడా మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండానే న్యాచురల్గా మనకి కలర్ అనేది వస్తుంది. మంచి అరోమాతో సూపర్ టేస్టీగా ఉంది. అలా పక్క నుంచి టొమాటో చట్నీ వేసుకుంటే స్పైసీగా అద్భుతంగా ఉంది. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ మండిని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా మనం రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ అయితే కనుక మనకి చూడడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్లో తగినన్ని నీళ్లు వేసుకుని మనం ఈ విధంగా 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్లో తగినన్ని నీళ్లు వేసుకుని దీన్ని ఒక 30 నిమిషాల పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్కి చక్కగా పొడవుగా పొడిలాడుతూ వస్తుంది. రైస్ని మనం ముందుగానే వాష్ చేయాలి. మనం నానబెట్టిన తర్వాత వాష్ చేస్తే కనుక రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. రైస్ నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం మండి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 యాలకులు, అలాగే ఒక 10-15 లవంగాయలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న 2 ముక్కలు మనం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ మండికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి డ్రై లెమన్ వల్ల మనకి చికెన్ మండి మసాలా అనేది మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా మండి మసాలాలో ఈ డ్రై లెమన్ అనేది పడాల్సిందే. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే కనుక మనకి రెగ్యులర్గా ఇంట్లో లెమన్స్ ఉంటాయి కదా, సో అది కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే కనుక దీనిపైన స్కిన్ మొత్తం మనం ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట. అంటే లోపల పార్ట్ ఏం లేకుండా ఓన్లీ స్కిన్ మాత్రమే ఈ విధంగా పీల్ చేసుకుని మనం ఇలా మసాలా దినుసులతో పాటు వేయించేసుకుంటే అది కూడా తేమంతా పోయి మనకి చక్కగా పౌడర్ చేసుకున్నప్పుడు పొడి అయిపోతుంది అనమాట. సో ఒకవేళ డ్రై లెమన్ లేకపోతే అలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ మాత్రం లెమన్ అనేది వేయండి. అప్పుడే మనకి మండి మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం వేసుకున్న దినుసులన్నీ కూడా ఎక్కడ మాడకుండా చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు వేరొకటి ప్రిపేర్ చేసుకుందాం. మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్ అలాగే మంచి కలర్ రావడానికి కొంచెం మనం కుంకుమ పువ్వు, అలాగే మనకి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ రెండుని ఈ విధంగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షన్ ఉంటే వేసుకోండి, మనకి మంచి టేస్ట్ అలాగే మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు దినుసులు బాగా చల్లారినాయి కదా. ఇప్పుడు దీనిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుని, అలాగే సాఫ్రాన్ ఇంకా పసుపుని దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మసాలాతో పాటు బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా మనకి మంచిగా ఫైన్గా పౌడర్ లాగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మెత్తగా చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ అవ్వాలి. అంతేనండి, మన మండి మసాలా కోసం మండి పౌడర్ అయితే కనుక రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మండి చికెన్ కోసం నేనైతే కనుక చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాను. అంటే మనకి థాయ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇది మనకి బ్రెస్ట్ పీస్ కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు దేనితైనా కూడా చేసుకోవచ్చు. హోల్ చికెన్తో కూడా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ లెగ్ పీస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కాస్త పెద్ద ముక్కల్ని కొట్టించుకోండి. మనకి చూడడానికి మండి అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా 2-3 ఘాట్లు పెట్టేసుకుంటే మనకి మసాలా అనేది చక్కగా లోపలికంటే వెళ్తుంది. ఈ విధంగా ఒక ప్లేట్లో చికెన్ ముక్కలు తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు మనం చేసి పెట్టుకున్న మండి మసాలా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఈ 2 బాగా మనకి చికెన్ పీసెస్కి పట్టించే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కట్స్ లాగా పెట్టుకున్నాం కదా, దాని లోపల కూడా మసాలాని పెడితే మనకి లోపలికంటే ఫ్లేవర్స్ అనేది వెళ్తాయి అన్నమాట. అవసరమైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా ఈ విధంగా పైనుంచి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయవసరం లేదు. మనం చేసుకున్న మండి మసాలాలో అన్ని ఫ్లేవర్స్ వేసేసాం కాబట్టి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. కాస్త సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి మసాలా అంతా చికెన్కి పట్టించేసిన తర్వాత చికెన్ని బేకింగ్ ట్రేలో పెట్టుకుని ఒక 30-40 మినిట్స్ మనం నిదానంగా చక్కగా బేక్ చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ లోపలికంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మీ దగ్గర అవెన్ లేకపోతే కనుక మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే ఒకటి అయ్యేలోపు మనం వేరేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త ఈ విధంగా పెద్దగా ఉన్న బాండి పెట్టేసుకుని దీనిలో ఒక సగం కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ కప్పుతో నేను ఒక ఫుల్ కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక 10-15 వరకు జీడిపప్పు తీసుకుని మనం ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బిర్యానీకి నేను కేవలం ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎలాంటి బటర్ లేదంటే నెయ్యి వేయట్లేదు. చూడండి, మనకి జీడిపప్పు మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఇదే ఆయిల్లో కిస్మిస్ని కూడా మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తర్వాత మనం గార్నిష్ కోసం యూజ్ చేద్దాం. కిస్మిస్ వేయడం వల్ల మనకి లైట్గా స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట, మరీ ఎక్కువగా రాదు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర బ్లాక్ కలర్ ఉందని వేసాను, అదైతే కంపల్సరీ కాదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం ఆయిల్లో వేసుకొని మనం చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగుతుంది కదా. కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి వేగేలోపు ఒకసారి చికెన్ని చూద్దాం. చూడండి, చికెన్ అయితే కనుక మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుందాం. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకి చికెన్ చక్కగా రెండు వైపుల నుంచి కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అవన్లో పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ చూద్దాం. ఆనియన్ అయితే కనుక ఇంకా మనకి ఫ్రై అవ్వలేదు. ఈలోపు దీనిలో కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం. ఒక 4-5 లవంగాలు, 4-5 యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి మంచిగా రైస్కి అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. మనకి రైస్కి లైట్గా స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. సో కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇందాక నేను వేయించి పెట్టుకున్నది జస్ట్ గార్నిష్ కోసమే వేస్తాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇది రైస్తో పాటు మనకి కుక్ అవుతుంది. సో చూడండి, మనకి కిస్మిస్ కూడా చక్కగా మనకి ఎలా బబుల్స్ లాగా వచ్చినాయో, అంటే మంచిగా వేగినాయి. అలాగే ఆనియన్ కూడా కాస్త కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్ని మనం తర్వాత గార్నిష్ కోసం యూజ్ చేద్దాం. మనం రైస్ తినేటప్పుడు అలా పైనుంచి బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నీళ్ళని వడగట్టేసి కేవలం రైస్ మాత్రమే వేసుకున్నాను. 2 కప్పులు రైస్ తీసుకున్నాం కదా, ఒక 4 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ వేసాను, మనకి త్వరగా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మండి మసాలాని, దాన్ని కూడా ఒక 2 స్పూన్ల వరకు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్, అలాగే మంచి కలర్ కూడా మనకి రైస్కి అనేది వస్తుందన్నమాట. న్యాచురల్గా మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయనవసరం లేదు. అంతేనండి, మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనం ఒకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత లో ఫ్లేమ్లో మార్చుకోవచ్చు. దీనిలో మనం ఎటువంటి స్పైస్ అంటే కారం ఏమి వేయలేదనుకుంటున్నారా? చికెన్ మండి మనకి ఇలాగే చేస్తారు. దీనిలో ఎక్కువగా స్పైసెస్ ఘాటుగా అయితే ఉండదు, చక్కగా ప్లెయిన్గా మంచి అరోమాతో వస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలా చప్పగా స్పైసీ ఏమీ వేయలేదు అనుకోవద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కావాల్సిన ఆ మంట స్పైసీనెస్ అనేది ఈ చట్నీ ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ టొమాటో చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ విధంగా ఒక 3 చిల్లీస్ తీసుకోవాలి. ఇవి ఏంటంటే చాలా ఘాటువి, అందుకే 3 తీసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వచ్చేసి చాలా తక్కువ, జస్ట్ అలా 2-3 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట. కేవలం వీటిని మాత్రమే వేసుకోవాలి. వీటిని మనం ఎలాంటి ఉడికించడం, ఫ్రై చేయడం ఆయిల్లో అలా ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా వేసుకొని చట్నీ అనేది చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. గార్లిక్ పైన ఉన్న పొట్టుని ఈ విధంగా తీయేసుకోవాలి. మనకి గార్లిక్ ఫ్లేవర్ కూడా చట్నీలో చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా గ్రైండ్ అవుతాయి అనమాట, మళ్ళీ ఒకటి పెద్దగా చిన్నగా లేకుండా. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ, పుదీనా జస్ట్ అలా 2-3 ఆకులు అయితే సరిపోతుంది. టొమాటోస్ కూడా ఈ విధంగా సీడ్స్ వేసుకుంటే బాగుంటుంది. సో సీడ్తో కూడా చేసుకోవచ్చు. సో సీడ్ అంటే కొంచెం గుజ్జు, ఆ లోపల గింజ పాటు మాత్రమే తీయేస్తున్నాను. సో దీనివల్ల మనకి కొంచెం పులుపు అనేది ఎక్కువ లేకుండా గింజలుగా లేకుండా ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు. సో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది టొమాటో సీడ్స్ వేస్తారనమాట. సో ఈ విధంగా సీడ్స్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మెయిన్ ఫ్లేవర్ జీలకర్ర పౌడర్ అనమాట. మనం వేయించి పెట్టుకున్న జీలకర్రని కాస్త పౌడర్ లాగా చేసుకుని 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనకి రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతా రైస్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కాస్త వేడిగా ఉంది కదా, సో ఇలాగే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ అలా ఒక 2-3 నిమిషాలు అయితే మనకి రైస్ అనేది కాస్త వేడి తగ్గి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం చికెన్ మండిని ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో ఒక లేయర్ లాగా రైస్ వేసుకుని పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న మండి చికెన్ ఉంది కదా, అది పెట్టుకోవాలి. సో చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో మీ దగ్గర టైం ఉంటే కనుక మసాలా పెట్టించేసుకుని చికెన్లో అలా ఒక అరగంట లేదంటే గంట పాటు నానబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చికెన్ అయితే కనుక చక్కగా మసాలా అంతా బాగా పట్టేసి పైనుంచి చక్కగా క్రిస్పీగా తయారైంది. ఇప్పుడు మనం ఇందకడ గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఫ్రైడ్ ఆనియన్, అవి కూడా వేసేసుకుంటే మనకి చక్కగా చికెన్ మండి అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీలో ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, అదేంటంటే ఉల్లిపాయ. అలా ఉల్లిపాయ చక్రం పెట్టేసుకొని కాస్త స్పైసీగా చిల్లీ కూడా పెట్టేసుకుంటే ఇంకా మనకి ఇంకా వేరే అవసరం లేదనుకుంటున్నారా? ఇది మాత్రం కంపల్సరీగా కావాలి మన చికెన్ మండి బిర్యానీకి. సో ఇదే మనం రెడీ చేసి పెట్టుకున్న
టొమాటో చట్నీ అనమాట. ఇది కాస్త గ్రీన్ కలర్‌లోకి వచ్చింది. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకున్నాను. సో, కొంచెం వేసుకుంటే గనుక మనకి రెడ్ కలర్‌లో వస్తుందనమాట టొమాటోస్ కలర్‌లో. జనరల్‌గా కాస్త రెడ్‌గా ఉంటుంది. నాకు కొత్తిమీర ఎక్కువ అవ్వడం వలన కొంచెం గ్రీన్‌గా వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉందనమాట. సో, చూసారు కదండీ! మనం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా తినడమే ఆలస్యము. చూస్తుంటే చాలా చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! సో, అలా నోట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? విత్ టొమాటో చట్నీతో. ఇప్పుడు చికెన్ ఒకసారి కట్ చేసి చూద్దాము. సో, పైనుంచి అయితే కనుక చాలా క్రంచీగా ఉంది. మనం అవెన్‌లో బేక్ చేసాం కదా! అలాగే లోపల చికెన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది. రైస్ కూడా చూడండి మంచి కలర్‌తో మనకి న్యాచురల్‌గా పసుపు అలాగే మనం కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా! మంచి కలర్ అనేది వచ్చిందనమాట. రైస్ కూడా మంచి ఫ్లేవర్‌తో బాగుంది. దీనిలో కూడా మనం మండి మసాలా వేసుకున్నాం కదా! ఒక 4 ముద్దలు అలా ప్లెయిన్‌గా తినేసి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న టొమాటోస్‌తో స్పైసీగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. మనం పెరుగు కాంబినేషన్‌లో కూడా తినొచ్చనమాట. చాలా బాగుంటుంది. మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అన్నట్టు మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.